ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా కాంపిటీషన్ పెరిగిపోయినట్లు సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా అటువైపే కనిపిస్తున్నారు. ఎటువైపు? టీవీ ఇండస్ట్రీ వైపు. అంటే మూవీ ఆర్టిస్టులు అంటున్నారా? అదేం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా చెప్పుకోవాలి అంటే మూవీ ఆర్టిస్టులకి ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ కూడా మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఇదే టైమింగ్స్ కూడా మీరు చెప్పింది, వాళ్ళకి 6 వరకే వాళ్ళకి కాల్ షీట్ ఒప్పుకుంటారు ప్రొడ్యూసర్స్. మంచి పేమెంట్ కూడా ఇస్తారు. ఓకే, క్రేజ్ కూడా ఎక్కువ కదా సినిమా వాళ్ళు అంటే, అట్లా కాబట్టి సినిమా వాళ్ళని కూడా తెచ్చుకుంటున్నారు. టీవీ కాస్టింగ్ కౌచ్ అనేది సినిమాలకే పరిమితం అనండి, సీరియల్స్లో కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే లేదని చెప్పను, నేను అనేది మనుషులు ఎక్కడైనా ఒకటే కదా, అదే మనుషులేగా. టీవీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం తక్కువ లేదు, వాళ్ళకి ఏం కొమ్ములు రాలా, వీళ్ళకి ఏమి ఇది రాలా, అందరూ మనుషులే. మనిషి ఎప్పుడు తనకి ఉన్న అవకాశం ఉంటే ఎవరైనా వాడిలో చెడు బయటకు వస్తే, అవకాశం లేదనుకో సప్రెస్ చేసుకుంటాడు కోరికని, అంతే కదా. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుంది ఉంటే తింటాము, లేదనుకో ఆ రోజు పస్తుంటాము. అలానే వాళ్ళ కోరిక తీరితే అది వెరితలలేస్తుంది, తీరలేదు శిక్ష పడింది ఆపేసుకుంటాడు. అందుకే శిక్ష అనేది కఠినంగా ఉండాలి ఎప్పుడైనా. లా అనేది మీరు ఇక్కడ కూడా ఫేస్ చేశారు అలాంటి ప్రాబ్లమ్స్? సీరియల్స్లో కూడా ఇక్కడ ఏం ఫేస్ చేయలేదా అంతగా? అంటే బేసిక్గా నేను చెప్పాను కదా, నేను వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను. అవునవును, ఏది వస్తే దాన్ని చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, మనకు వచ్చిందే చెయ్యాలి. ఏ లెవెల్కి వెళ్తానో నాకు నేను ఒకటి పెట్టుకున్నా, ప్రూవ్ చేసుకోవాలి నేను ఏ లెవెల్కి వెళ్తానో చూద్దాము అని నాకు నేనే పెట్టుకున్నాను. నేను ఏ లెవెల్కి వెళ్తానో చూద్దాము, ఇలా ఉండి కూడా వెళ్ళొచ్చా, వెళ్ళలేమా, వెళ్ళగలమా, ఎంత లెవెల్కి వెళ్తాము అనేది నాకు నేనే ఒక హద్దు పెట్టుకున్నాను. నేను రేపు ఏ స్టేజ్కి వెళ్తాను, లేదా నేను చచ్చిపోయాక మీ అందరికీ ఎగ్జాంపుల్ అంటే ఈ స్టేజ్కి వెళ్ళగలిగింది ఇలా ఉండి. మీరు ఒక క్యారెక్టర్ చేస్తూ సీరియల్లో ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది, అంతగా ఇన్వాల్వ్ అవుతారా ఏంటి మీరు? ఏంటి అసలు ఇన్సిడెంట్? ఎక్కడ సంపాదించావు ఇది? ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. ఆడదే ఆధారం సీరియల్ చేసేటప్పుడు అదేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కాదు, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ షాట్ కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఆ క్యారెక్టర్ అనమాట. అయితే ఒకరోజు కింద కూర్చొని నేను, నా హస్బెండ్, నా డాటరు ఏడుస్తూ ఉంటాం ఇంకొక డాటర్ గురించి ఏదో, అంటే తనకి ఎవరో మోసం చేస్తారు, ఇది ఇలాంటి సబ్జెక్టే. అయితే కింద కూర్చొని ఏడుస్తూ ట్రాక్ వేశారు, ఏడుస్తూ ఉన్నాము. నేనేంటంటే మళ్ళీ ఎట్లా అంటే సింగిల్ టేక్లో ఓకే చేసేసేయాలి, అంటే ఫాస్ట్గా చేసేస్తా వర్క్. ఆల్మోస్ట్ 99% నేను ఏది చేసినా కూడా సింగిల్ టేక్లోనే అయిపోతాయి. మూవీస్ అయినా ఇటు సీరియల్స్ అయినా. మూవీస్ నేను ఈ మధ్య ఎక్కువ చేయలేదు. మూవీస్ మాత్రం వాళ్ళు ఏమంటారు పర్ఫెక్షన్ కోసము, అంటే వాళ్ళు కెమెరా ఆన్ చేయకుండా చూస్తారు, లైటింగు, అవతల వాళ్ళ పొజిషను, ఇదంతా ఉంటుంది కదా, డైలాగ్ పర్ఫెక్షన్ మనం చెప్తాం, అవతల వాళ్ళు చెప్పరు, అలా వాళ్ళు పర్ఫెక్షన్ కోసం చేస్తారు. ఇక్కడ టీవీలో ఏమవుతుంది, బడ్జెట్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు అలానే జరుగుతుంది. ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు ఉంటే సింగిల్ టేక్లోనే అయిపోతూ ఉంటాయి. నేను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా పక్కన వాళ్ళు సరిగ్గా చేయకపోతేనే లైటింగ్, ట్రాక్ ఏదో ఒక ప్రాబ్లం తోటి 1 more టేక్లు అవుతాయి, కానీ ఆల్మోస్ట్ నేను అలాగే ప్రయత్నిస్తాను, మ్యాక్సిమం సింగిల్ టేక్లో అయిపోయేదానికే ప్రయత్నిస్తాను. అలా చేస్తున్నప్పుడు ఆగొచ్చు నేను, ఎందుకో మరి ఏడుస్తూ ఉన్నా ఇలా ఏడుపులో ఆ దమ్లో ఊపిరి పట్టేసింది, ఆగలేదు. అలానే ఒక 2-3 క్షణాలు రాలేదు నాకు ఊపిరి, అలానే ఉన్నా అన్నమాట. ఆగిపోద్దేమో అనుకున్నాను, లక్కీ. అంటే ఏడ్చేటప్పుడు ఏమవుతుందంటే బాడీ మొత్తము మనం నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో అప్పుడు కూడా అంతే పెయిన్ ఉంటుంది. యాక్టింగ్ అంటే అదేమి యాక్టింగ్ కాదు, ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగానే మనం బాడీ మొత్తం యాక్ట్ చేస్తేనే మనం యాక్ట్ చేయగలము, అది పండించగలము. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేటప్పుడు ఇట్లా గుండెల్లో నుంచి ఇట్లా వచ్చేసి ఇలా దమ్ ఆగినట్లయింది, ఇట్లా పట్టేసింది అనమాట. అది మన ఊపిరి తీసుకోవడంలోనో, ఎక్కువ ఏడవడంలోనో, ఎక్కువ టోన్లోనో, ఏదైనా డైలాగ్ చెప్పడంలోనో ఏదో ఒక మిస్ప్లేస్ అవుతుంది, ఆ ఊపిరి తీసుకోవడం ఏదో అయిపోయి ఇది లేకపోతే ఈ కళ్ళ గ్లిజరిన్ గొంతులో ఈ నీళ్లు కారుతూ ఉంటాయి, ఏదో పట్టేస్తుంది. ఆ టైంలో మనకు తెలియదు ఏం జరిగింది అనేది. మళ్ళీ మీరే కోలుకున్నారా? ప్రొడక్షన్ వచ్చేసి లేదు, ఎవరికి చెప్పలా నేను.
అది మొత్తం ట్రాక్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంది, ఇక్కడ సెంటర్లో ఉన్నప్పుడు పట్టేసింది. 1 మోర్ చేయకూడదు కదా మనం, అది వెళ్ళేదాకా అలానే పట్టుకున్నాను, తర్వాత సెటిల్ అయిపోయింది. అది అట్లా అనమాట. గ్రేట్ అండి. ఓకే, ఇప్పటికిప్పుడు సినిమాలు వస్తే ఎలాంటి క్యారెక్టర్ని మీరు ఆశిస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. మదర్ క్యారెక్టర్స్ కాకుండా అంటే లేడీస్కి నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయని నేను అనుకోను. ఒకవేళ ఉంటే ఇస్తే నా ఇష్టం ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఏంటంటే ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక జడ్జి, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇలా అనమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఇష్యూ ఉంది, అది సాల్వ్ చేసే క్యారెక్టరు. కొద్దిగా చెప్పాలంటే కొంచెం ప్రకాష్ రాజ్ గారు చేశారు కదా, అట్లా. అంటే అతను ఉన్నాడు అంటేనే ఒక్క సీన్లో ఆయన ఉన్నా కూడా అది ఏ మూవీ, అతడు మూవీలోనో ఏదో జస్ట్ ఇలా వస్తా సిబిఐ ఆఫీసర్ అట్లా. నేను అనేది ఆ ఇంపాక్ట్ అంటే మనము మన క్యారెక్టర్స్ ద్వారా కూడా తక్కువైనా కానీ అట్లా ఇంపాక్ట్ ఉండాలి ఒకటి. నేను అనేది అంటే మన క్యారెక్టర్ ద్వారా మనము ఏదన్నా సమాజానికి ఒక న్యాయం చేయగలగాలి, అంటే అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి. ఇప్పుడు మనల్ని చూసి ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ప్రొఫెషన్లో 10 మందికి హెల్ప్ చేయటము, 10 మందికి న్యాయం చేయటము, ఇలాంటి క్యారెక్టర్స్ స్టార్టింగ్ నుంచి నేను ఇష్టపడుతూ ఉంటాను. నాకు రాలేదు. ఓకే, డాక్టర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. మీరు ఎక్కువ డాక్టర్ క్యారెక్టర్స్ చేశారు, అందరూ మిమ్మల్ని అసలు ఎంబీబీఎస్ చేశారేమో అనుకున్నారు తెలుసా? చాలా మంది అంటుంటారు ఏంటి ఎంబీబీఎస్ చేశారా అని. అవునా, అంటే డాక్టర్గా యాక్టర్ అయ్యా అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నెక్స్ట్ టార్గెట్ అప్పుడు అదే ఉండేది, డాక్టరే ఉండేది మెడిసిన్. కాకపోతే నాకు ఇంటర్మీడియట్ స్టేజ్ డాక్టర్ దాకా రాకుండానే మ్యారేజ్ చేసేసారు మా ఫాదరు. తర్వాత మ్యారేజ్ అయ్యాక చదువుకున్నాను. మ్యారేజ్ అయ్యాక మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను, జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ప్లస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ లాంగ్వేజెస్ అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాను. తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడో ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాను. లవ్ మ్యారేజ్ అండి? లేదు మా, అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ వాళ్ళు చేస్తున్నారు. 15 ఇయర్స్కి ఇంకేం లవ్, 15కి చేసుకున్నారనేసరికి డౌట్ వచ్చింది. లేదు, చిన్న ఏజ్ కదా. అంటే మా దగ్గర ఫాదర్ వాళ్ళు విలేజ్ బ్యాక్డ్రాప్. ఎక్కడండి మీ నేటివ్ ఎక్కడ? గుంటూరు డిస్టిక్. అయితే వాళ్ళు ఏంటంటే అమ్మాయికి టీనేజ్ వచ్చిందంటే పెళ్లి చేసేసేయాలి, అదే సింగిల్ మోటో వాళ్ళకి. అంతకుమించి వేరే వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అలాంటి ఏమి ఉండేది కాదు మా ఫ్యామిలీలో. అలా పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక చదువుకున్నాను. దేవుడు ఏం రాశాడో మరి ఇలా ఇండస్ట్రీలోకి వచ్చాను. యాక్చువల్గా ఫ్యామిలీలో ఎక్కడ లేదు, ఎవరు లేరన్నారు కదా. అవును అవును. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అండి కెరియర్లో? అంటే మా పాప కొన్ని సంవత్సరాలు చేసింది ఆర్టిస్ట్గా, ఇప్పుడు చేయట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. మ్యారేజ్ అయిపోయింది. ఒక్క అమ్మాయి చేసిందా? ఒక్క అమ్మాయినండి? ఇద్దరు? అంటే యాక్చువల్గా నాకు 2 డాటర్స్. ఇద్దరు చేశారా? 2 డాటర్స్ని చిన్నప్పుడు నేను కూచిపూడి నేర్పించాము. కూచిపూడి చిన్నప్పుడు వాళ్ళు టెలిస్కూలు, స్కూల్ ప్రోగ్రామ్స్ ఇవంతా అప్పుడు దూరదర్శన్ కాకుండా పక్కన సైట్ ఉండేది, అది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉండేవి అనమాట స్కూల్ పిల్లలకి. దాంట్లో చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా అప్పుడు చేశారు. ఇప్పుడు చేయట్లేదు. ఇంట్రెస్ట్ లేదేమో వాళ్ళకు? అంటే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు సెటిల్ అయిపోయారు. అదే ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఉంది, మంచి క్యారెక్టర్స్ వస్తే. ఇప్పుడు ఏంటంటే మనుషులు మనం నిజంగా చెప్పాలి అంటే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకోవాలి, మనం ఎలా ఉంటాము అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనం ఫోటోలు ఎందుకు దిగుతాము కదా, మనల్ని మనం చూసుకోవాలి, మనం ఎలా ఉంటాము ఫోటోలు. తర్వాత వీడియో ఏంటి, మనం మాట్లాడితే ఎలా ఉంటాము, మనం నవ్వితే ఎలా ఉంటాము. ఎలాంటి వాళ్ళకైనా మనం అందంగానే ఉన్నాం అనుకుంటారు, అందంగా ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉంటామో చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొంచెం ఎక్కువైంది అనుకో ఆ డోసు, యాక్టింగ్లోకి వస్తాము. ప్రతి మనిషికి ఉంటుంది. మనం ఎవరినైనా మీరు అడగండి, ఇదేది మనం ఒక సామెత చెప్తారు చూడండి, 60 ఏళ్ళ ముసలాయనని కూడా తాత పెళ్లి చేసుకుంటావా అంటే అవునా ఎవరిస్తారు పిల్లని అంటాడంట, కానీ చేసుకోను అన్నాడంట. అలానే యాక్టింగ్ కూడా అంతే. మీరు ఎలాంటి వాళ్ళని 100 మందిని క్వశ్చన్ చేయండి, 99 మంది అవునా నాకెవరు ఇస్తారు, నేను సూట్ అవుతానో లేదో, లేకపోతే నాకు యాక్టింగ్ రాదు అలా చెప్తారు, కానీ నేను చెయ్యను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు కౌంట్ చేయండి. కరెక్టే. ప్రతి ఒక్కరికి ఆ జీలు ఉంటుంది, అది అవకాశము, టైము అన్నీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్
Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.